చదువుల ఒడి ప్రశాంతమైన బడి, నిరుద్యోగులకు ఉద్యోగాల గుడే. దశాబ్దాల కాలంగా నగర నడిబొడ్డిన నిరుద్యోగుల ఏకాగ్రత, ప్రశాంతత, పరిశుభ్రతకు పచ్చటి నీడలో హక్కును చేర్చుకున్న చదువుల పార్కు నిరుద్యోగులతో విడదీయరాని అనుబంధం ఏర్పరచుకుంది. ఇక అనంతపురం నగరంలోని 2వ రోడ్డులో ఉన్న పార్కును అందరూ చదువుల పార్కుగా పిలుచుకుంటారు. అనంత నగరంలో నిరుద్యోగుల ఏకాగ్రతకు కల్పవల్లిగా నీడనిస్తున్నటువంటి చదువుల పార్కు ప్రాముఖ్యత ఏంటో ఈ కథలు చూద్దాం. లక్షలాది జన నివాసం, నిత్యం రవాణా రాకపోకలు, సందడితో హోరెత్తించే అనంత నగరంలో ప్రశాంత గగనమే. కానీ దశాబ్దాల కాలంగా నగర నడిబొడ్డున నిరుద్యోగుల ఏకాగ్రత, ప్రశాంతత, పరిశుభ్రతకు పచ్చని నీడతో అక్కున చేర్చుకున్న చదువుల పార్కు నిరుద్యోగులతో విడదీయరాని అనుబంధం ఏర్పరచుకుంది. పార్క్ అనగానే పిల్లలు ఆడుకోవటం, పెద్దలు, యువత ఉదయం సాయంత్రం వేళల్లో వ్యాయామం చేయటానికి వీలుగా ఉంటుంది పార్క్. అంతేకాక పచ్చటి చెట్లు, సేద తీరటానికి వీలుగా బల్లలు ఏర్పాటు చేస్తారు. కానీ అనంతపురం నగరంలో ఉన్న చదువుల పార్కు అందుకు భిన్నమైంది. ఉద్యోగ నోటిఫికేషన్లు, పోటీ పరీక్షల్లో లక్ష్యం చేరుకోవటానికి, సాధించటానికి నిరుద్యోగులకు ప్రశాంతమైన బడిలాగా, ప్రకృతి ఒడిలాగా, అన్నింటికీ మించి ఏకాగ్రత, భరోసా ఇస్తున్న చదువుల పార్క్ స్నేహం కోసం, నిశ్శబ్దమైన నిర్మలత్వంతో రాబోయే జీవితపు వెలుగుల కోసం గంటలు, రోజులు, నెలలు, ఏళ్లు నిరుద్యోగులు పోటీ పడుతున్నారు. జీవితపు ఆటుపోట్లు, ఓటమి, విజయం స్ఫూర్తి, నిరీక్షణ, ఓర్పు, సహనం పాఠాలు ఈ పార్కులో నేర్చుకుంటున్నారు వందల మంది నిరుద్యోగులు. ఇక నగరంలోని 2వ రోడ్డులో ఉన్న చదువుల పార్కులో పోటీ పరీక్షల కోసం పుస్తకాలు పట్టుకుని తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కఠోరమైన పుస్తక పఠనం చేస్తున్నారు. ఇక్కడ ఈ స్టడీ పార్క్లో చాలా మంది వస్తుంటారు. డిఎస్సి వాళ్ళు కానీ, ఇట్లా సెంట్రల్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, రైల్వే, తర్వాత గ్రూప్ డి, గ్రూప్ 2 అట్లాంటివి రాసేవాళ్ళు కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇక్కడైతే ఏం డిస్టర్బెన్స్ ఉండదు. మార్నింగ్ వాకర్స్ వచ్చినా వాళ్ళు వాక్ చేస్తూ వెళ్తుంటారు. వాళ్ళ నుంచి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఈ పార్క్లో వచ్చిన కూడా చాలా మందికి జాబ్సే వచ్చినాయి. బాగానే ప్రిపేర్ అవుతూ ఉంటారు. బయట స్టడీ హాల్స్కి డబ్బులు కట్టి పే చేసే కన్నా కొంచెం లేకున్న వాళ్ళకి ఇక్కడే చదువుకోవడానికి బాగుంటుంది. ఎంతమంది చదువుకుంటారు? ఉంటారు, చాలా మంది వస్తుంటారు. స్టడీ హాల్స్లో కన్నా ఎక్కువే ఉంటారు ఇక్కడ. ఇంకా ఇప్పుడు లంచ్ టైం కాబట్టి వెళ్ళిపోయినారు కొంతమంది. ఈవినింగ్ ఉంటారు, నైట్ 11-11:30 అయినా కూడా ఉంటారు. మార్నింగ్ 8:30-9 నుంచి వస్తారు. అనంతపురం జిల్లా నలుమూలలకు చెందిన నిరుద్యోగులు వివిధ రకాల ఉద్యోగాల కోసం, సన్నద్ధత కోసం శిక్షణ పొంది ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ ముందుగానే పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. చదువుల పార్కులో ప్రతిరోజు వందలాది మంది నిరుద్యోగులు విశ్వవిద్యాలయాలను మరిపించే రీతిలో నిరుద్యోగులు చదువుల పార్కులో ఎక్కడ చూసినా కూడా కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేసుకుని గంటల తరబడి ఆయా పరీక్షల కోసం చదవటం, ముఖాముఖి చర్చించుకోవటం, తప్పులను సరిదిద్దుకోవటం నిరుద్యోగుల నిరంతర శ్రమ, కఠోర సాధన. కానిస్టేబుల్, అలాగే గ్రూప్స్, డిఎస్సి, సెట్, నెట్ వంటి పరీక్షలతో పాటుగా డిగ్రీ, పీజీ విద్యార్థులు కూడా ఇక్కడ ప్రశాంత వాతావరణంలో చదువుకుంటున్నారు నిరుద్యోగులు. అందరూ చదువుకోవాలి కాబట్టి పీస్ఫుల్గా ఉంటుంది. నో డిస్టర్బెన్స్ ఉండదు, అంతా బాగుంటుంది. అంతే, ఇక్కడ రూమ్ తీసుకున్నాం దగ్గరలోనే, అందుకని ఇక్కడ అలవాటు. ఇక్కడంతా కానిస్టేబుల్స్ ఎక్కువ, కానిస్టేబుల్స్ అండ్ గ్రూప్ 2 కానీ, డిఎస్సి వాళ్ళు అంతా చాలామంది వస్తారు. అంతా ఎడ్యుకేషన్. నేను ఇక్కడ అనంతపురం నుంచి వస్తున్నాను. దాదాపు 6 months నుంచి నేను ఇక్కడికి చదువుకోవడానికి వస్తున్నాను. ఇక్కడ క్లైమేట్ అంతా బాగుంటుంది. నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను మెయిన్స్కి. ఇప్పుడు నేనైతే ఇక్కడ మార్నింగ్ 8:30కి వచ్చేసి ఈవినింగ్ 6 కంతా వెళ్ళిపోతాను ఇంటికి చదువుకొని. పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన నిరుద్యోగులు చదువుల కోసం పార్కుకు వచ్చే వారి సంఖ్య పెరిగిపోవటంతో నగరపాలక సంస్థ సదుపాయాలను మెరుగుపరుస్తూ వస్తుంది. అయినప్పటికీ చదువుల పార్కుకు వచ్చే బాలికలకు మూత్ర విసర్జనశాలలు ఉన్నా, శుభ్రత లేక నిరుపయోగంగా మారుతున్నా పట్టించుకునే నాథుడు లేడు.
తాగునీటి సౌకర్యం కూడా లేకపోవటం వల్ల నిరుద్యోగులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. చదువుల పార్కుల్లో సౌకర్యాల కల్పనలో గతంలో ప్రత్యేక దృష్టి సారించిన నగరపాలక సంస్థ కరోనా తర్వాత పట్టించుకోవటం లేదనే విమర్శలు ఉన్నాయి. పార్కుల్లో పరిశుభ్రతను మరింత మెరుగుపరచాలని, మరిన్ని సిమెంటు బల్లాలు కూడా ఏర్పాటు చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఈ పార్కులో అంటే బాగా ప్రశాంత వాతావరణం ఉంటుంది, అందరికీ చదువుకునే ఎన్విరాన్మెంట్ ఉంటుంది, పోటీతత్వం ఉంది. ఏదైనా పక్కవారిని అడిగి గైడెన్స్ సీనియర్స్ని కానీ తోటి సహచర విద్యార్థులతో మేము షేర్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశంగా ప్లాట్ఫామ్గా భావిస్తున్నాం. ఇక్కడ బాగా అందరూ ఎన్విరాన్మెంట్ బాగుంది కాబట్టి అందరం బాగుంది. ఇక్కడ నైట్ 11 వరకు కూడా చదివేవాళ్ళు ఉన్నారు. 11 వరకు నైట్ 10 చదివేవాళ్ళు ఉన్నారు. పొద్దున 5ంటికి వచ్చి చదువుతుంటారు. ఇక్కడ లైట్స్ కూడా బాగా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా కొన్ని చిన్న ఉన్నాయి, వాటిని కూడా సరి చేస్తే ఇంకా బాగుంటుందని. అంటే వాటర్ లేదు, డ్రింకింగ్ వాటర్ ఇలాంటివి డైలీ కొద్దిగా ప్రభుత్వం కానీ ఏదైనా సంస్థల ద్వారా కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. టాయిలెట్స్ లేడీస్కి అక్కడ ఉన్నాయి, కానీ అవి వర్కింగ్లోకి రాలేదు. ముఖ్యంగా జెంట్స్కి అయితే అంత కాకపోయినప్పటికీ లేడీస్కి అయితే నెసెసరీ కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అవి కూడా ఇమ్మీడియట్గా వర్క్ చేసే విధంగా చూడాలని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ద్వారా. ప్రభుత్వ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు సిద్ధమవుతూ ఉండటంతో నిరుద్యోగుల తాకిడి మరింత పెరిగింది. ప్రతిరోజు 200 మందికి పైగా పార్కు పరిసరాల్లో చెట్ల కింద కుర్చీల్లో కూర్చొని పుస్తకాల పఠనంలో మునిగిపోయి ఉంటారు. దశాబ్దాల కాలంగా ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు చదువుల పార్క్ సెంటిమెంట్ కూడా ఎక్కువే. ఇక్కడ చదువుకున్న వారు అనేక మంది ఉద్యోగాలు సాధించడం జరిగిందని చెప్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవటం వల్ల చాలా నిరాశ చెందిన, ఎంతో పట్టుదలతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి ఏళ్ల తరబడి చదువుల పార్కులో చదువుతూనే ఉన్నామని అంటున్నారు నిరుద్యోగులు. ఇక ప్రస్తుతం కానిస్టేబుల్, డిఎస్సి అభ్యర్థులు ఎక్కువగా పార్కుకు వస్తున్నారు. చదువుల పార్కుల్లో నిరుద్యోగులు చదువుకోవటానికి తాగునీరు, బాలికలకు మూత్ర విసర్జనశాలలు ఏర్పాటు చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. దీంట్లో చదువుకున్న వాళ్ళు మంచి సచివాలయం పోస్టులు కావచ్చు, చాలామంది పిల్లలు మళ్ళీ అదే పనిగా కూడా ప్రశాంతంగా టైంలో వచ్చి గైడెన్స్ ఇచ్చేకి అందరూ వస్తూ ఉంటారు. ఎంఆర్ వాళ్ళు కూడా ఉన్నారు ఆ బ్యాచ్లో. ఎన్విరాన్మెంట్ కాంపిటీషన్, ఒకరికొరు వాళ్ళు చదువుతున్నారు, మనము చదవాలి ఇంకెట్టి పరిస్థితుల్లో అట్లా. ఈ 3 months అప్ టు ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు అంటే బిజినెస్ చేసేవాళ్ళు అంటే ఏదైనా రియల్ ఎస్టేట్ పరంగా వచ్చి ప్రశాంతంగా ఉంటుంది, మాట్లాడుకోవడం, గట్టిగా మాట్లాడుకోవడం, ఇవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకుంటే విద్యార్థులందరూ ప్రిపేర్ అవ్వడానికి బాగా కంఫర్టబుల్ ప్లేస్ ఇది.